హాయ్ రా మామా. హే చూడరా నా కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ 500cc. ఇట్ ఇస్ సో సెక్సీ. అదేంట్రా మొన్నగా జాబ్లో జాయిన్ అయింది? వాడికేంట్రా గవర్నమెంట్ జాబ్, అత్తారింటికి వెళ్ళినట్టే. సకల మర్యాదలు, కానుకలు, రాజభోగాలుగా. మరి ఒక్క మాటలో చెప్పాలంటే వాడి కంచం, మంచం, ప్రపంచం అంతా లంచమే. అరే ఒక్క విషయం అడుగుతా చెప్పు, లంచం తీసుకోవడం తప్పనిపించలేదురా నీకు? డ్యూడ్, మనీ షిల్లోనే మనీ ఉంది. 60% ఆఫ్ ఇండియన్స్ ఆర్ కరప్టెడ్. అందులో నేనొకరిని. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, రైట్? ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అరే ఒక డాక్టరు నీ ప్రాణాన్ని కాపాడటానికి లంచం అడిగితే నువ్వేమంటావురా? వాడి పని వాడు చేయడానికి లంచం ఎందుకు అని అంటావు. మరి నువ్వు నీ పని చేయడానికి లంచం ఎందుకు నీకు? ఈ ప్రపంచంలో ఎవ్వడు ఆనందంగా లంచం ఇవ్వడరా. 10 మంది వాళ్ళ మనసులో తిట్టుకుంటూ లంచమిస్తే ఆ డబ్బుతో పుట్టిందేరా ఈ రాయల్ ఎన్ఫీల్డ్. అలాంటి బతుకు రాయల్ బతుకు కాదురా. వందలో పందిలా కాదురా, వందల్లో ఒక్కడిగా ఉంది. ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు నువ్వు లంచం తీసుకోకుండా పనిచేయి. ఆ రోజు నీతో పని చేయించుకున్న వాళ్ళు జీవితాంతం నిన్ను మంచి మనిషిగా గుర్తించుకుంటారు. నా దృష్టిలో ప్రాస్టిట్యూషన్ కంటే కూడా కరప్షన్ చాలా దారుణమైంది. ఎందుకంటే ప్రాస్టిట్యూషన్లో అయితే వాళ్ళు శరీరాన్ని అమ్ముతున్నారు, కానీ మీరు ఈ దేశాన్ని అమ్మేస్తున్నారు. ఇది టెర్రరిజం మించిన ప్రమాదం. చెప్పాలంటే దేశాన్ని నమ్మటం, తల్లి నమ్మటం రెండూ ఒకటేరా. తల్లిని నమ్ముకో, అమ్ముకోకు. ప్రాణం లేని కాగితం ఈ ప్రపంచాన్నే శాసిస్తోంది. కారణం లంచం. మన దేశంలో 66% నడిచే మార్గం ఇది. అది ఇవ్వడమైనా లేక తీసుకోవడమైనా. విచక్షణ లేని క్రూరమైన డబ్బుకి ప్రతిరూపం ఇది. దానికెన్నో దారులు, మరెన్నో రూపాలు. లంచమిచ్చి ఉద్యోగాలు కొనే మనం ఈ దేశ తలరాతను ఏం మారుస్తాం? జై హింద్.